రాష్ట్రాల్లో ఇప్పుడు అందరి ఆసక్తి పిఠాపురం నియోజకవర్గం మీదే. పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయడంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తల ఇంట్రెస్ట్ అంతా ఇక్కడే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు. అయితే ఈసారి పిఠాపురం నుంచి గెలుస్తారా, అసెంబ్లీలో అడుగు పెడతారా అని సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. అయితే పవన్ గెలుపుపై జన సైనికులు మాత్రం చాలా ధీమాగా ఉన్నారు. సంబరాలకు సిద్ధమైపోయారు ఇప్పటి నుంచే. అయితే పవన్ ను ఓడించేందుకు వైసీపీ గట్టి ప్రయత్నాలే చేసింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వంగా గీతను బరిలో దింపింది. వైసీపీ అధినేత జగన్ ఆమెకు అన్ని రకాలుగా సపోర్ట్ గా నిలిచారు. మంత్రులు, పార్టీ నేతలు వంగ గీత తరపున ప్రచారం నిర్వహించారు. ఇక గతంలో ఎన్నడూ లేనట్లు పిఠాపురంలో ఏకంగా 86% పైగా పోలింగ్ నమోదైంది. దీనికి పవన్ కళ్యాణే కారణమని టాక్ వినిపిస్తోంది. పవన్ ను గెలిపించుకునేందుకు విద్యార్థులు, యూత్ భారీగా తరలివచ్చారని, అందుకే ఈ స్థాయిలో పోలింగ్ నమోదైందని అంటున్నారు. దీంతో పిఠాపురం ఫలితం మరింత ఆసక్తికరంగా మారింది. ఇలాంటి తరుణంలో పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగ గీత మాట్లాడినట్లుగా ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పవన్ పై గీత ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన ఒక సెలబ్రిటీ అని, ఒక పార్టీకి ప్రెసిడెంట్ అని చెబుతూ ఈ ఎన్నికల్లో పవన్ కు 80 నుంచి 90 వేల మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉందన్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వంగ గీతకు సీన్ అర్థమైందని, అందుకే చేతులెత్తేశారని, వైసీపీ పని అవుట్ అంటూ జనసైనికులు కామెంట్లు పెడుతున్నారు. అయితే వంగ గీత ఒకటి మాట్లాడితే మరో ఆడియోను వైరల్ చేశారని వైసీపీ మద్దతుదారులు కామెంట్లు పెడుతున్నారు. అది 80 నుంచి 90 వేల మెజారిటీ కాదని, పవన్ కు 80 నుంచి 90 వేల ఓట్లు మాత్రమే వస్తాయని వంగ గీత అన్నారని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ ఓటమి ఖాయమంటూ వంగ గీత అనుచరులు, వైసీపీ కార్యకర్తలు ఈ ఆడియో, ఈ పోస్టులకు కౌంటర్ ఇస్తున్నారు. డీపీ ఫేక్ టెక్నాలజీ వచ్చాక రకరకాల ఆడియోలు వైరల్ అవుతున్నాయి. ఇది కూడా అలాంటి ఆడియోనేనా అనే అనుమానాలు వ్యక్తం చేసే వాళ్ళు మరికొందరు.